కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరొక 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. జనసేనకు 3, బీజేపీకి 1 బెర్త్ను కేటాయించారు. సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఈ జాబితాలో 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుండి 1, వైశ్యుల నుండి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. బీజేపీ నుండి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించిన తరువాత చంద్రబాబు జాబితాను ప్రకటించారు. కాగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గన్నవరం మండలం కేసరాపల్లి ఐటీ పార్క్ సమీపంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. 3 ప్రత్యేక గ్యాలరీలతో సహా వేదిక చుట్టుపక్కల 65 ఎకరాల్లో పార్కింగ్, భారీ వర్షాలకు రెయిన్ ప్రూఫ్ షెడ్లు, ఎల్ఈడీ తెరలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. కాసేపట్లో ప్రమాణ స్వీకారం కూడా జరగబోతోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ హిమబిందు. సో మొత్తం చూస్తుంటే 25 మంది మంత్రులను ప్రకటించినట్టుగా అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. సో ప్రకటించిన దాంట్లో మొత్తం కూడా సమన్యాయం, సామాజిక సమీకరణాలు ప్రకారంగా కూడా ప్రకటించినట్టుగా అనిపిస్తోంది. హిమబిందు, నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి నిన్న సాయంత్రమే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లి సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబైంది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఈ రోజు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ తదితరులు కూడా వస్తుండటంతో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గన్నవరం మండలం కేసరపల్లి సభ కోసము దాదాపు 11.18 ఎకరాలను కూడా సిద్ధం చేశారు. 36 గ్యాలరీలు కూడా అందరికీ వేదిక కనిపించేలా కూడా ఎల్ఈడి తెరలను కూడా ఏర్పాటు చేశారు. విఐపీల కోసము ప్రత్యేకంగా 4 గ్యాలరీలను కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడుతో సహా 24 మంది మంత్రులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. దాంట్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూడా కొణిదెల పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ తో పాటు కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ తో పాటు పొంగూరు నారాయణ, అనిత మంగళపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామనాయుడు, ఎన్ఎండి ఫరూక్ తో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యాలు కేశవు, అలాగే అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలబాల వీరాంజనేయ స్వామితో పాటు గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, అలాగే గుమ్మడి సంధ్యారాణితో పాటు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవితతో పాటు వాసన్ శెట్టి సుభాష్, అలాగే కొండపల్లి శ్రీనివాస్ తో పాటు మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, దాదాపు ఓవరాల్ గా 25 మంది కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. సో అర్ధరాత్రి దాటాక కూడా ఈ జాబితా అనేది బయటకు వచ్చింది. అంతకు ముందు రాత్రి వరకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించే కూడా చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ కు వచ్చారు. ఆ డెసిషన్ కు వచ్చాకే ఈ మంత్రుల జాబితా అనేది కూడా బయటికి వచ్చింది. అయితే మొత్తము 17 మందికి కేబినెట్ లో ఇప్పుడు ప్రస్తుతం కొత్త వారికి ఇస్తున్నారు. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి కూడా 1కి ఇస్తున్నారు. కంప్లీట్ గా సీనియర్లకి యువతకు మధ్య సమతూకం పాటిస్తూ కూడా మంత్రివర్గాన్ని రూపొందించారు. ముందుగా అనుకున్నట్టు 17 మందికి కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది ఈసారి కేబినెట్ లో. దాంతో పాటు బీసీలు 8 మంది ఉన్నారు, ఎస్సీలు 2, ఎస్టీ 1,
ముస్లిం మైనారిటీ నుంచి ఒకరికి కూడా ఈసారి కేబినెట్ లో బెర్త అవకాశం దొరికింది. దాంతో పాటు వైశ్య కమ్యూనిటీ నుంచి కూడా ఒకరికి అవకాశం దక్కింది. కాపు సామాజిక వర్గం నుండి 4 అలాగే కమ్మ సామాజిక వర్గం నుండి 4, అలాగే రెడ్డి కమ్యూనిటీ నుంచి కూడా 3 అవకాశం ఇచ్చారు. సో కేబినెట్ అంతా మిక్స్డ్, అంటే ఎలాంటి వివాదాలు లేకుండా కూడా అందరికీ సమన్యాయం చేస్తూ కూడా ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా అలాగే కనిపిస్తోంది. మొత్తం నారా చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. కానీ ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని మాత్రం చాలా అట్టహాసంగా కూడా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. అధికారులు కూడా గడిచిన 4 రోజులుగా కూడా అందరితో సమన్వయం చేసుకుంటూ కూడా చాలా పకడ్బందీగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసము వివిధ చోట్ల 56 ఎకరాలు కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాటి కోసము ముస్తాబాద్ రోడ్లోని ఎస్ఎల్వి సమీపంలోని పార్కింగ్ ఇచ్చారు. ఈ ప్రాంతం సభా వేదికకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. అలాగే వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్ విస్తా నుంచి 2వ పార్కింగ్ ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏలూరు వైపు నుంచి వచ్చే వారికి ఏర్పాటు చేసిన పార్కింగ్ వేదికకు 730 మీటర్ల దూరంలో ఉంది. ఇంకా మేధా టవర్స్ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసము మరో పార్కింగ్ ప్రదేశాన్ని కూడా ఉద్దేశించారు. కార్యక్రమానికి అందరూ ప్రముఖులు తరలి వస్తుండడంతో పోలీసులు కూడా భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడకు 3,000 మంది పోలీసులను కేటాయించారు. గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, కేసరవల్లి సభా ప్రాంగణం లోపల వెలుపల దాదాపు 7,000 మందికి కూడా రక్షణ విధులు అప్పగించారు. 60 మంది పైగా ఐపీఎస్ అధికారులను కూడా నియమించారు. డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంక్ వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడు ట్రైనీ ఐపీఎస్ కూడా వచ్చారు. వీవీఐపీలో వాహన శ్రేణి నేరుగా వేదిక వచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా బీటీ రోడ్లను కూడా నిర్మించారు. ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. ఇటు ప్రధానమంత్రి యూజువల్ గా ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే 48 గంటల ముందే ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ వాళ్ళు మొత్తం కూడా పరిసర ప్రాంతాలని తమ కంట్రోల్లో తీసుకుంటారు. ఇటు హోమ్ మినిస్టర్ సెక్యూరిటీ చూసుకుంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తారు. ఓన్లీ విఐపీస్ కి సిమిలర్ గా విఐపీ ఉన్న వాళ్ళనే దగ్గరికి కూడా అనుమతిస్తారు తప్ప మిగతా ఎవరికి కూడా కాదు. ఈ రకంగా చాలా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు సెంట్రల్ నుంచి ఎస్పీజీతో పాటు సిఆర్పిఎఫ్ కూడా చాలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే పాసులు ఉంటేనే జాతీయ రహదారిపైకి అనుమతి ప్రాంగణం పక్కనే ఉన్న జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా పోలీసు చర్యలు ప్రారంభించారు. ఎవరికైనా సరే ఈ స్వేరింగ్ సెరమనీకి పాస్ ఉంటేనే వాళ్ళని ఈ హైవే పైకి కూడా అలో చేస్తున్నారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై కూడా పాసులు ఉన్న వారిని అనుమతిస్తున్నారు. పాసులు లేని వారిని రోడ్లపైకి అనుమతించబోమని విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ స్పష్టం కూడా చేశారు. సభకు వచ్చేవారు లగేజ్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. వాహనాల్లో ఉంచి ప్రాంగణంలోకి రావాలని కూడా పోలీసులు అక్కడ కొన్ని డిస్ప్లే కూడా చేస్తున్నారు. దాంతో పాటు స్పెసిఫిక్ గా కూడా ముందే చెప్పారు కూడా అందరికీ. వేదికను అందంగా అలంకరించే బాధ్యతను ఉద్యాన శాఖ కూడా అప్పగించారు. భారీగా ఏర్పాటు చేసిన వేదికకు అందంగా కనిపించేందుకు ప్రత్యేకంగా వివిధ రకాల పూలను బెంగళూరు నుంచి కూడా ప్రత్యేకంగా తెప్పించారు. వేదికతో పాటు వివిఐపీల విశ్రాంతి గదులను కూడా పూలతో అలంకరించారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం కోసము ఒక హిందూపూర్ జిల్లా నుంచి ఒక టీడీపీ కార్యకర్త చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో దాదాపు 480 కిలోమీటర్ల మేర సైకిల్ పై కూడా ఆయన కేసరవల్లి వచ్చాడు. ఈ నెల 8వ తేదీన బయలుదేరిన సతీష్ నిన్న మధ్యాహ్నం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సో ఇలా మొత్తానికి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈసారి అధికారులు కూడా తీసుకున్నారు. ఎందుకంటే దాదాపు 2019 తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు. కాకపోతే ఈసారి ఏంటంటే ఆయన 4వసారిగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో అయితే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది అధికారులతో పాటు ప్రభుత్వము. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర పెద్దలు కూడా కొంతమంది అటెండ్ అవుతున్నట్టు ముందుగా అనుకున్నట్టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డాతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసుకుంటే మహారాష్ట్ర నుండి ఏక్నాథ్ షిండే,
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్నారు. యూనియన్ మినిస్టర్స్ వచ్చేసి నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, జితన్ రామ్ మాంఝీ, ప్రస్తుతం మన రాష్ట్రం నుండి కిషన్ రెడ్డితో పాటు చిరాగ్ పాస్వాన్ కూడా దీనికి అటెండ్ అవుతున్నారు. దీంతో పాటు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ కేంద్ర మంత్రులు కూడా అటెండ్ అవుతున్నారు. పెమ్మసానితో పాటు బండి సంజయ్ కుమార్, అలాగే జయంత్ చౌదరితో పాటు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా ఇలా విఐపీలందరూ కూడా ప్రస్తుతము విజయవాడకి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా కూడా వెళ్తున్నారు. బిందు అంటే శ్రీచరణ్, అంటే ఎన్నికల ముందు వైసీపీ నుండి చేరిన కొలుసు పార్థసారథి, ఆనం రామ్ నారాయణ రెడ్డి అంటే టీడీపీలో చేరే ముందు వాళ్ళకి కొంత ప్రామిసెస్ అయితే చేశారు. సో అనుకున్నట్టే వారికి పదవులు దక్కనున్నాయా? వాళ్ళకి న్యాయం జరిగింది అనుకోవచ్చా? ఆనం రామనారాయణ రెడ్డి గతంలో కూడా ఆయన టీడీపీలో పనిచేశాడు. ఆనం రామనారాయణ రెడ్డి చూసుకుంటే వాళ్ళిద్దరి బ్రదర్స్ కూడా నెల్లూరులో చాలా పట్టుంది. మొదట వాళ్ళు టీడీపీ నుంచే పనిచేసినా కూడా ఆయన మళ్ళీ సొంత గూటికి వచ్చిందని చెప్పుకోవాలి. ఆయనకి ఫస్ట్ నుండి కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన అవసరాల దృష్ట్యా ఆయన వైసీపీలోకి వెళ్లాలని కూడా ఆయన పలుమార్లు కూడా చెప్పారు. సో పార్థసారథి విషయానికి వస్తే కూడా ఆయనకి కూడా సామాజిక పరంగా కూడా ఆయనకి ప్రయారిటీ ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. బిందు రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Check 1 2 check 1 2